చలో ఈ రోజు నేను పూర్వజన్మల్లో చేసుకోలేదు. ఈ రోజు నేను పూర్ ఫ్యామిలీలో, డబ్బు లేని ఫ్యామిలీలో పుట్టాను అనుకుందాం. కానీ ఈ జన్మలో నేను రియలైజ్ అయ్యాను. అరే! నేను పుణ్యం చేసుకోలేదు. సో, కాబట్టి ఇప్పుడు చేసుకుంటాను అని అనేసి నేను చేసుకున్నాను. చేసుకున్నప్పుడు నాకు ఆ పేరు ప్రతిష్టలు, గౌరవము, డబ్బు ఇవన్నీ రావాలి. అవన్నీ నేను ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ శరీరం వదిలి ఒక కోటీశ్వరుడి ఇంట్లో జన్మ తీసుకోవాల్సొస్తది. సో, నా మంచి కోసమే పెట్టాడు కదా! కానీ మనం ఈరోజు పాపకార్యాలు చేసేసుకొని, ఆ మృత్యు అంటే భయపడిపోయి, అమ్మ ఎక్కడికెళ్ళిపోతామో ఏంటో, మంచి పనులు చేస్తే భయపడాల్సిందేమి? సపోజ్ ఈరోజు ఒక పాపకార్యం చేసేసాం. ఎవరిదో ల్యాండ్ కబ్జా చేసాము. కాలో, చెయ్యో నరికేసాం వాడిది. సో, అప్పుడు ఏమవుతది? ఈరోజు చట్టాల్ని కూడా కొని పారేసాము. సో, అయిపోయిందా అంతటితోటి? సో, మృత్యు అన్నది ఒకటి పెట్టాడు. ఎందుకంటే, ఇప్పుడు నేను ఈ కాలు, చెయ్యి, ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ చేసిన పాపం అనుభవించాలి అనంటే, ప్రస్తుతానికి రాజకీయ పలుకుబడి, డబ్బు ఇవన్నిటితోటి ఉందాం అనుకోండి. సో, అది పాపం అన్నది మనం ఎంత చట్టాన్ని కొనేసినా, ఎంత పోలీసుల్ని లోపల ఎన్ని చేసి, మార్చేసి చట్టాన్ని తప్పించుకున్నా, భగవంతుని చట్టాలు పనిచేస్తూనే ఉన్నాయి. సో, ఇంక ఇప్పటి నుంచి ఈ క్లాసులు వినేవాళ్ళందరూ ఈ 2 చట్టాలున్నాయన్నది మర్చిపోవద్దు. భారతదేశం యొక్క చట్టాలు, భగవంతుని చట్టాలు. ఇవి 2 ఉన్నాయన్న విషయాన్ని అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చి. అప్పుడే మీకు కరెక్ట్‌గా జ్ఞానం అర్థమవుతది. లేకపోతే కన్‌ఫ్యూజన్ వస్తూ ఉంటది. వాళ్ళు ఏమీ చేయలేదు. అదిగో ల్యాండ్ కబ్జాలు చేశారు, చేతులు కాళ్ళు నరుకుతున్నారు, తంతున్నారు. వాళ్ళు బానే ఉన్నారు. మేము అమాయకులం, మేమంతా ఇదవుతున్నాం అంటున్నారు. అలా ఉండదు. భగవంతుని చట్టాలు యాక్యురేట్‌గా పనిచేస్తాయి. భారతదేశం యొక్క చట్టాలని తప్పించుకుంటే ఏమవుతదో కూడా చెప్తాను మీకు.